ఏం పైత్యము కృష్ణతేజతో మాట్లాడుతున్నావా? నీ గురించి వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు పైత్యం. అంటే నాటకాలు లేపాక నువ్వు అన్నీ చూస్తున్నావు, అందుకే అడుగుతున్నావు అని చెప్పి అడుగుతున్నావే. ప్రతిసారి నన్ను ఈ విధంగా అనుమానించావంటే నీకే దేవుడు పైన అన్ని చూస్తూ ఉంటాడు పైత్యము. అంత నమ్మకం లేకపోతే డైరెక్ట్గా పాండాకు ఫోన్ చేసి పాండాను ఒకసారి అడుగు, సరేనా? ఏం చెప్పింది తెలుసా పాండా? ఒరే, నేను తన గురించి కనుక్కున్నాను, పనికాడ ఎంక్వైరీ చేశాను, ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తున్నారు, ఇంకో ఇద్దరు ముగ్గురు లవ్ చేస్తుందంటరా అని చెప్పింది పాండా. నేను సరే అవునే కా, లవ్ చేస్తున్నా, నాకు కూడా తెలుసు ఆ విషయము, పర్లేదు కా, లవ్ చేసుకొని ఆ వాళ్ళల్లో నేను కూడా ఒకటిగా ఉంటాను, వాళ్ళతో మాట్లాడిన తర్వాత నాకు కూడా ఒక ఫోన్ చేస్తే బాగుండదా అని చెప్పాను. మళ్ళీ పక్క రోజు ఫోన్ చేసి అక్క తను ఎవరిని లవ్ చేయట్లేదు కదా అంటే, ఏమరా ఇప్పుడు లవ్ చేయకపోతే ఏమి, తను పెళ్ళే చేసే పని అవి ఇలాంటిది, ఇప్పుడు కాకపోతే ఏమి, ఎప్పుడో ఒకప్పుడు ఎవరినో ఒకరు లవ్ చేస్తాను కదా, ఎందుకు ఇంకా తన గురించి ఆ విధంగా ఆలోచిస్తున్నావు? అరే తనకి నువ్వంటే ఇష్టం లేదు, తను వేరే వాళ్ళతో సంతోషం ఉంది, నువ్వెందుకు దానికి మెసేజ్ చేస్తావు, నువ్వు ఎందుకు ఫోన్ చేస్తావు? తను నేను వద్దనుకుంటుంది కదా, నువ్వు తను లవ్ చేస్తున్నావు కదా, తన హ్యాపీనెస్ నీకు కావాలి కదా, అలాంటప్పుడు తను వేరే వాళ్ళతో హ్యాపీగా ఉన్నప్పుడు నువ్వెందుకు మళ్ళీ ఫోన్ చేస్తావు తనకని చెప్పి నా మీద వచ్చింది. అందరూ నీ గురించి విధంగా చెప్తుంటే నీకు బాధ ఎట్టుంటుందని చెప్పిన అర్థం కాదు. నా పిల్లల గురించి ఒక విధంగా తప్పుగా చెప్తుంటే నాకు ఎంత కష్టం ఉంటుంది తెలుసా, ఎంత కోపం వస్తుంది తెలుసా. కానీ నిజమేదో అబద్ధం ఏదో తెలుసుకోకుండా ఒక్క మాట మనం అడగకూడదు అని చెప్పి సైలెంట్ కొని సరే కండి నీకు చేయను సైలెంట్ అయిపోతాను కానీ నేను సైలెంట్ అయిపోయి ఫోన్ చేసి ప్రేమతో నీ మీద నమ్మకంతో నిన్ను అడిగాను. ఈ విధంగా చెప్తున్నారు పైత్యమో నిజమా అబద్ధం అంటే, నీకు అన్నీ తెలుస్తాయి కదా, నేను చేసిన ఫోన్లన్నీ నీకు వస్తున్నాయి కదా, నన్ను అనుమానిస్తున్నావు. మాటలు కూడా రావట్లేదు నాకు. నిన్ను అనుమానించే పనితే నిన్ను అడగను ఫస్ట్ ఆఫ్ ఆల్, వాళ్ళు చెప్పిందే నిజం అనుకొని నీ మీద ఇక్కడ తప్పుగా నీ గురించి అనుకొని నీ నెంబర్లన్నీ బ్లాక్లో పెట్టేసి నా పాడికి నేను వెళ్ళిపోయింటాను. కానీ లోపల మనసాక్షి అనేది ఒకటి ఉంది, నా పిల్లని తప్పు చేయదు, నా పిల్లం గురించి వాళ్ళు తప్పుగా చెప్తున్నారు, నిజం ఏంటో కనుక్కుందని చెప్పేసి నిన్ను నమ్మకంతో అడిగాను. అంతేగాని వాళ్ళు చెప్పింది నిజం అనుకొని నీ మీద తప్పుగా అనుకొని నేను బ్లాక్లో పెట్టేలా. ఎవరు వందన్నా చెప్పండి, నాకు నీ మీద నమ్మకం ఉంది. ఒకవేళ వాళ్ళు వీళ్ళు చెప్తున్నారని నాకు ఇక్కడ డౌట్ వచ్చినా కూడా నిన్ను అడగతా నేను నిజమా అబద్ధమా అని చెప్పేసి. అందుకని నిన్ను అడిగాను, అందుకని నీకు ఫోన్ చేశాను. అందుకనే పొద్దున్న 7:30 నుంచి మాట్లాడుకున్నా, ఊరికే మాట వరుస కలిగాను. ఏం పైత్యమో పొద్దున్నే లేచి అంతసేపు మాట్లాడుతున్నావు అంటే, ఏమే నాకెవరు చేయరా, మా ఫ్రెండ్స్తోనే మాట్లాడుతున్నాను, కృష్ణదేశతో మాట్లాడుతున్నాను, సాహిత్య మాట్లాడుకో, నాకేమి ఎవరితోన్నా మాట్లాడుకో, ఎంతసేపు అన్నా మాట్లాడుకో పైత్యమో. నాకు ఫోన్ చేయలేదు చెప్పావు కదా, వాట్సాప్లో నుంచి అన్బ్లాక్ చేశాను, ఈ విధంగా అసహ్యం వస్తుంది చెప్పేసి బ్లాక్ చేసుకో. నువ్వు మాట్లాడినందుకున్న మాత్రాన నువ్వు నా పిల్లం కాకుండా పోవు, సరేనా? నువ్వు ఫ్రెండ్తో మాట్లాడుతున్నావు అని చెప్పేసి నాకు ఇప్పుడు అర్థమైంది. నాకు చాలా సంతోషం ఉంది, వాళ్ళు చెప్పింది అబద్ధము, వాడు జస్ట్ ఫ్రెండే అని చెప్పేసి నాకు హ్యాపీగా ఉంది. నువ్వు మాట్లాడతా ఫ్లోలో ఒక మాట బయటకు వదిలేసావు. నాకు మాట్లాడాలనిపిస్తే నీతో మాట్లాడతాను కదా బాబు, ఎందుకు వాళ్ళతో మాట్లాడతామని ఎంత హ్యాపీగా ఉంది ఆ మాట వండిందంటే. కానీ ఏదన్నా నిన్ను అడిగితే చాలు వెంటనే నా మీద అనుమానిస్తున్నావు. నేను చేసే ఫోన్లు నీకు వస్తున్నాయి, నేను చేసేది నీకు కలుస్తున్నాయి, అందుకే నువ్వు అడుగుతున్నావు. ఆ విధంగా అడగాల్సిన కర్మ నాకు లేదు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎంతసేపు మాట్లాడుతావు, అవన్నీ చూడాల్సిన కర్మ కూడా నాకు లేదు. నాకు నా పైత్యం మీద నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఉంది కాబట్టి ఇన్ని రోజులు మూసుకొని ఉన్నాను, ఇప్పుడు కూడా మూసుకొని ఉంటున్నాను. కానీ వాళ్ళు వీళ్ళు అంటుంటే నాకు కోపం వచ్చి తట్టుకోలేక నేను అడిగాను, అంతేగాని నీ మీద అనుమానంతో కాదు. అడిగిన ప్రతిసారి నువ్వు నన్ను అనుమానిస్తున్నావు. ఏమైనా నేను వచ్చే ఫోన్లోకి వస్తాను, నేను చేసే ఫోన్లోకి వస్తాను. నువ్వు ఈ విధంగా నన్ను అనుమానిస్తా, నా గురించి తప్పుగా మాట్లాడుతుంటే నాకే నచ్చడం లేదు పైత్యమో. నా క్యారెక్టర్ మీద నాకే అసహ్యం వేస్తుంది, నాకు ఫీలింగ్స్ ఉన్నాయి. ఈ రోజు నుంచి నేను నీకు మెసేజ్ చేయను పైత్యమో, ఇంకా సంతోషంగా ఉండు పైత్యమో, సరేనా? నేను వన్ సైడ్గా యూట్యూబ్లోనే లవ్ చేసుకుంటాను నిన్ను, సరేనా? నువ్వు మాట్లాడకపోయినా యూట్యూబ్లో లవ్ చేసుకుంటాను. మా ఫ్రెండ్ ఆది సిస్టర్ని ఏమా తను ఎలా ఉంది, బాగుందా, తెలియదా అని నీ గురించి తెలుసుకుంటా, నువ్వు ఎలా ఉన్నావు, సంతోషంగా ఉన్నావని హ్యాపీగా ఉంటాను, సరేనా? నా ప్రేమ నిజం, నువ్వు ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను, సరేనా? సంతోషంగా ఉండు, బాయ్. బ్లాక్ చేసుకో, అన్ని బ్లాక్ చేసుకోకపోతే మా అసహ్యం వేస్తుంది కదా చూస్తుండే. నేను ఎంత పిచ్చోని కాకపోతే నువ్వు ఆ విధంగా నన్ను తిడతా ఉన్నావు కదా, నన్ను ఈ విధంగా అనుమానిస్తా, ఈ విధంగా మాట్లాడుతున్నావు కదా, ఇన్ని మాట్లాడుతున్నావు నా మైండ్లో ఏముంది తెలుసా? నా పైత్యంతో నేను మాట్లాడుతున్నాను. నువ్వు నన్ను తిడుతున్నావు, నా గురించి ఏ విధంగా అసహ్యంగా అడుగుతున్నావు, ఇదేం కూడా ఇక్కడ ఎక్కడ. నీతో మాట్లాడుతున్నా నీ హ్యాపీనెస్, నేను మాట్లాడేటప్పుడు నీ గొంతులో ఒక హ్యాపీనెస్ కొంచెం కూడా నీకు తెలియదా పైత్యమో? నువ్వంటే ఎంత ఇష్టం అని చెప్పడానికే. నువ్వు ఒక్క మాట మాట్లాడినా, తిట్టినా, కసిరినా, ఎట్టైనా నువ్వు ఒక్క మాట మాట్లాడినా నా పైత్యంతో నేను ఈరోజు మాట్లాడాను ఎంత సంతోషంగా ఉంటున్నాను తెలిసినేనా. నా ప్రేమ నీకు ఎప్పటికీ అర్థం కాదు పైత్యమో.